సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. ఎలా ఉన్నారు మీ అందరూ? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం వచ్చేసండి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది వచ్చేసి రిస్క్ టు రివార్డ్ రేషియో టూల్ని ఎలా యూస్ చేస్తారో. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు అండ్ చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఈ తెలియకపోవచ్చు కూడా అని నాకు ఎలా అనిపించిందంటే, రీసెంట్గా నేను ఇచ్చిన సెషన్లో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే నాకు అడిగారు, సార్ నేను టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ అయిపోయా అండ్ అనాలిసిస్ బాగా చేస్తున్నా, బట్ రిస్క్ టు రివార్డ్ రేషియో మాకు క్యాలిక్యులేట్ చేయడం రావడం లేదు అండ్ ఆ టూల్ని ఎలా యూస్ చేస్తారో తెలియడం లేదు అని ఒక్క క్వశ్చనే కాదు, ఒక్క స్టూడెంటే కాదు, చాలామంది స్టూడెంట్స్ అడిగారు. సో ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. ఇది ఓన్లీ ఆన్లైనే కాదు, ఆఫ్లైనే కాదు, ఆన్లైన్లో కూడా ఈ డౌట్ చాలామందికి ఉండొచ్చు అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఉండొచ్చు అని ఈ వీడియో నేను చేస్తున్నా. యూట్యూబ్లో దీని గురించి చాలా వీడియోస్నే ఉండొచ్చు, నేను సెర్చ్ కూడా చేయలేదో ఉండుంటాయి, బట్ నా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పడం నా బాధ్యతే కాబట్టి నేను ఈ వీడియో ఏంటంటే చేస్తున్నా, స్పెషల్ మీ అందరి కోసం. ఓకే, సో దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకున్నా, ఎందుకంటే ఎగ్జాంపుల్తో చాలా క్లియర్గా అర్థమవుతుందని ఇది నా థింకింగ్, నేను ఇలా ఆలోచిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బైక్, 2 వీలర్ 4 వీలర్ ఏదో ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, సో మీకు డ్రైవింగ్ తెలియడం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం బ్రేక్ని ఎక్కడ కరెక్ట్గా యూస్ చేయాలో, ఎప్పుడు యూస్ చేయాలో తెలియడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ట్రేడింగ్లో కూడా మీకు టెక్నికల్ రావచ్చు, మీకు ఫండమెంటల్ అనాలిసిస్ రావచ్చు, మీకు అన్నీ రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మీకు స్టాప్ లాస్ కూడా పెట్టడం రావచ్చు, బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ టు రివార్డ్ రేషియో క్యాలిక్యులేట్ చేయడం కూడా మీకు రావాలి. అదే ఈరోజు మన టాపిక్, రిస్క్ టు రివార్డ్ రేషియో టూల్ని ఎలా యూస్ చేయాలి. చాలా సింపుల్గా చిన్న వీడియో, షార్ట్గా, మీకు టైం వేస్ట్ చేయను, చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఇప్పుడు నేను చూస్తున్న ప్లాట్ఫామ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూలో నేనే చూస్తున్నా. ఇది మీకు జెరోదాలో కూడా, గ్రోలో కూడా, అప్స్టాక్స్లో కూడా మీరు దేంట్లో యూస్ చేస్తే దాంట్లో దొరికిపోతుంది. నేను ప్రస్తుతం ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో మీకు చూపిస్తున్నా. ట్రేడింగ్ వ్యూ, నిఫ్టీ బ్యాంక్. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో బై అండ్ సెల్, ఈ రెండిట్లో కూడా రిస్క్ టు రివార్డ్ రేషియో యూస్ చేయొచ్చు, కానీ రెండిట్లో పెట్టుకునే విధానం సేమ్, బట్ ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అదే ఏంటో ఈరోజు మీకు అది కూడా చెప్పేస్తాం. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా, ట్రేడింగ్ వ్యూ, నిఫ్టీ బ్యాంకులు చూస్తున్నాం. ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, మీకు యారో మార్క్ పెట్టి చూపెడతా. ఇదిగో నేను ఇప్పుడు ఈ టూల్ని యూస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తే దీనిపై ఇక్కడ మీరు చూసారు కదా, లాంగ్ పొజిషన్ అండ్ షార్ట్ పొజిషన్ అని చూపిస్తుంది. దీన్ని సైడ్ చేయడానికి నేను ట్రై చేస్తా, ఇది ఎలా అవుతుందో సైడ్. ఓకే ఫైన్, ఇక్కడ లాంగ్ పొజిషన్ కూడా ఉంది అండ్ షార్ట్ పొజిషన్ కూడా ఉంది. ఒకవేళ మీరు కానీ బై చేసినప్పుడు ఈ లాంగ్ పొజిషన్ని యూస్ చేసుకోవాలి, మీరు సెల్ చేసినప్పుడు ఈ షార్ట్ పొజిషన్ని యూస్ చేసుకోవాలి. ఓకే, ఈ విషయం బాగానే గుర్తుపెట్టుకోండి. బై కోసం లాంగ్, సెల్ కోసం షార్ట్. సో ఫస్ట్ మనం బై అంటే లాంగ్ పొజిషన్ చూద్దాం. లాంగ్ పొజిషన్ పై నేను క్లిక్ చేస్తే, నేను ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్గానే చూపిస్తున్నా. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బై చేయాలని అనుకుంటున్నా. ఓకే, సో నేనేం చేస్తా, లాంగ్ పొజిషన్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా క్లిక్ చేస్తా. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవాలి ఇక్కడ ఏం ఓపెన్ అయిందో. ఒక గ్రాఫ్లా ఒక చిన్న బాక్స్ ఓపెన్ అయింది. ఈ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ చూపిస్తుంది కదండి, ఈ గ్రీన్ కలర్ వచ్చేసి బై కోసం అండ్ ఈ రెడ్ కలర్ వచ్చేసి సెల్ కోసం. సెల్ అంటే స్టాప్ లాస్. అంటే ఇదేంటంటే ఈ రెడ్ కలర్ వచ్చేసి మీ రిస్క్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి రివార్డ్. ఓకే, ఇది బాగుంది. రెడ్ కలర్ వచ్చేసి రిస్క్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి రివార్డ్. ఓకే, సో ఏంటి రిస్క్ అండ్ రివార్డ్, ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టార్గెట్ అని చూపిస్తుంది, ఇక్కడ ఓపెన్, పిఎన్ఎల్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇక్కడ ఏంటంటే
స్టాప్ లాస్ 959.15 ఇవన్నీ చూపిస్తుంది. ఈరోజు ఇక్కడ ఏ డేట్లో నేను ఏ డేట్లో నేను చూస్తున్నానో అది మండే 8 జూన్ 2026 ఈ డేట్న అండ్ థర్స్డే అండ్ ఇదేదో డేట్. ఓకే, సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు వదిలేయండి. మనం టాపిక్ ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియోని ఎలా మనం పెట్టుకోవచ్చు, ఎలా ప్లాట్ చేయొచ్చు అది. ఇప్పుడు మీరు చూసుకోవాలి 1:2 1:3 రిస్క్ రివార్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ రేషియో వచ్చేసి 1 అని చూపిస్తుంది. రేషియో వచ్చేసి 1 అంటే నేను 959.15 ఇక్కడ చూపిస్తుంది స్టాప్ అని. ఇంత నేను రిస్క్ నేను తీసుకుంటున్నా అండ్ టార్గెట్ కూడా నాది 959.15 ఉంది. సో దీన్ని 1:1 ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో అని మీరు చెప్పుకోవచ్చు. సో అంటే రూపాయి మనం లాస్ అవుతే రూపాయి మనం ప్రాఫిట్ కూడా చేస్తాం. సో రిస్క్ టు రివార్డ్ రేషియో ఇలా అయితే మనం ప్రాఫిట్లో ఉండం అండ్ లాస్లో కూడా ఉండం. సో ఒకవేళ నాకు 1:2 చేయాలంటే నేను ఏం చేస్తా, ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఒకసారి మళ్ళీ యారో చేస్తా. ఇది ఇక్కడ ఏంటంటే దీన్ని నేను పెంచుకుంటూ పోతా. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపై నేను క్లిక్ చేసా అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా నేనేంటంటే దీన్ని పెంచుకుంటూ పోతా. ఇప్పుడు పెంచుకుంటూ పోతే ఏమైంది, మీరు ఇక్కడ రేషియో ఉంది కదా, ఆ రేషియోని మీరు చూసుకోవాలి. నేను ఇక్కడ ఓకే మళ్ళీ 2 పెరిగిపోయింది. ఈ రేషియోని నేను బాగా సెట్ చేసుకోవాలి. 1 సెకండ్. 2 ఉంది కదా, ఇక్కడ 2 కాదు, 2.8 కాదు, 2 పెట్టుకుందాం. 1.85 1.91 1.92 94 2 ఓకే పర్లేదు, ఇంత అయితే ఓకే. ఇప్పుడు మీరు చూసుకోవాలి ఇక్కడ స్టాప్ లాస్ నాది ఎంత ఉంది, స్టాప్ లాస్ 959.15. అట్ ద సేమ్ టైం టార్గెట్ కూడా మీరు చూసుకోవాలి, టార్గెట్ 1927.60. అంటే ఇది 1:2 రిస్క్ రివార్డ్ నేను సెట్ చేసుకున్నా. ఓకే, అంటే ఒకవేళ నేను లాస్లో కానీ నా ట్రేడ్ వస్తే నాది లాస్ అయ్యేది రూపాయి మాత్రమే. ఇది ఎగ్జాంపుల్. ఓకే, రూపాయి మాత్రమే, కానీ ప్రాఫిట్ అయితే నాకు వచ్చేది 2 రూపీస్. ఓకే, లాస్ అయితే 1 రూపీ, ప్రాఫిట్ అయితే 2 రూపీస్. సో ఇక్కడ రేషియో ఎక్కడ చూపిస్తుంది, రేషియో ఇదిగో ఇక్కడ చూపిస్తుంది. రేషియో 2.01 ఉంది కదా, అదే అంటే 1 రూపీ లాస్ అండ్ 2 రూపీస్ ప్రాఫిట్, ఇదన్నమాట. సో ఇలా మీరు రిస్క్ టు రివార్డ్ రేషియోని సెట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ ఇక్కడ పర్సంటేజ్ కూడా చూపెడుతుంది. ఒకవేళ మీది లాస్ అయిపోతే 959.915, టార్గెట్ వచ్చి 1927 పర్సంటేజ్లో ఇక్కడ చూపిస్తుంది. ఎంత పర్సంటేజో ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ అమౌంట్ రేషియో. సో ఇప్పుడు మీరు ఇది అయిపోయింది బై సైడ్. అండ్ మీకు ఏంటంటే ఇప్పుడు షార్ట్ సైడ్ పెట్టుకోవాలంటే ఎలా, షార్ట్ సైడ్ ఇలా షార్ట్ పొజిషన్ ఉంది కదా, షార్ట్ పొజిషన్ క్లిక్ చేసి ఇలా ఎక్కడో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షార్ట్ పొజిషన్ పెట్టుకుందాం. షార్ట్ పొజిషన్ పెట్టుకుంటే జస్ట్ రివర్స్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రిస్క్ వచ్చేసి పైన ఉంది అండ్ రివార్డ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కదా, రివార్డ్ వచ్చేసి కిందన ఉంది. సో ఇక్కడ కూడా ఇది మీకు 1:1 రిస్క్ రివార్డే చూపిస్తుంది ప్రస్తుతానికి. ఓకే, 1:1 రిస్క్ రివార్డ్. ఒకవేళ మీకు కానీ రివార్డ్ పెంచుకోవాలంటే ఇలా మీరేంటంటే ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇలా రివార్డ్ ఏంటంటే పెంచుకోవచ్చు. ఒకవేళ మీకు స్టాప్ లాసే తక్కువ చేయాలంటే ఈ స్టాప్ లాస్ని ఇలా తక్కువ చేసుకొని మీరు మీ రిస్క్ టు రివార్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇలా. సో ఇది ప్రాక్టీస్ చేస్తూనే మీరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ లాస్ తగ్గించిన తర్వాత రివార్డ్ని కూడా కొంచెం పైకి చేస్తున్నా. సో ఇలా 1.87 1:1.87 రిస్క్ టు రివార్డ్ని క్యాలిక్యులేట్ చేశాను. సో ఇలా మీరు రిస్క్ టు రివార్డ్ రేషియోని ప్లాట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ రూపంలో నాకు అడగండి, నేను చెప్తా. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో నేను లిక్విడిటీ ఇవన్నీ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోస్ ఎప్పుడు కూడా మీతో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, సో వేరే వీడియోతో కలుద్దాం. అప్పుడు దాకా టేక్ కేర్.